ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ ఉదయకాల సమయము మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకునే నిమిత్తమై హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాము. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ప్రియమైనటువంటి వారలారా, పాత నిబంధన గ్రంథములో 5 పెద్ద ప్రవక్తల పుస్తకాలు ఉన్నవి, 12 చిన్న ప్రవక్తల పుస్తకాలు ఉన్నవి. పాత నిబంధన గ్రంథములో చిన్న ప్రవక్తల్లో 2వ చిన్న పుస్తకము హగ్గయి అనేటువంటి గ్రంథముగా మనము అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఈ గ్రంథములో 2 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాల్లో హగ్గయి 5 దైవ సందేశాలను ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. బబులోను దేశము నుండి తిరిగి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ఈ సందేశాలు ఇవ్వబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రవక్తలందరిలో కూడా మరి అనేక మంది ప్రవక్తలు ఈ యొక్క యూదా ప్రజలు చెరగొని పోబడక ముందు ప్రవచించినటువంటి ప్రవక్తలు. ఆ తర్వాత వారు చెరలో ఉన్నప్పుడు వారికి దేవుడు ప్రవక్తలను అనుగ్రహించాడు. వారిలో దానియేలు, మరి ఎజికేలు అనేటువంటి ప్రవక్తలు. వారు చెర నుండి వచ్చిన తరువాత వారిని ప్రోత్సాహపరుస్తూ దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రవక్తలు హగ్గయి, జకర్యా, మలాకి అనేటువంటి ఈ 3 ప్రవక్తలను గురించి మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా మనము గమనించేది ఏమిటి అని అంటే, యూదా ప్రజలు బబులోను చెర నుండి వారు తిరిగి రావటానికి ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా వారు మరి జెరుబ్బాబేలు తర్వాత యెహోషువ యొక్క నాయకత్వంలో సుమారు ఒక 50,000 మంది వారు తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చినటువంటి వారు మరి నెబుకద్నెజరు చేత సమూల నాశనం చేయబడినటువంటి దేవాలయాన్ని మరి కట్టడానికి ప్రారంభించారు. వారు ప్రాథమికంగా కొంత పని చేశారు, పునాదులు వేస్తూ ఉన్నారు, పునాదులు వేశారు. అయితే మేము కూడా మీతో కలిసి పని చేస్తాము అని సమరయులు అడిగినప్పుడు వారు ఎంత మాత్రమును కూడా అంగీకరించలేదు. అయితే మీరు ఎలాగూ మందిరాన్ని కడతారో మేము చూస్తాము అని వారికి వ్యతిరేకత రావటము మనము చూస్తూ ఉన్నాం. ఆ వ్యతిరేకతను బట్టి మరి ఈ దేవాలయపు పని సుమారు ఒక 15 సంవత్సరాలు నిలిపివేయబడింది. వారు ఆ సమయంలో ఏమి చేశారు అని అంటే, ఇదే సమయము అని వారు తమ సొంత ఇళ్లను మరి నిరభ్యంతరంగా కట్టుకుంటూ వచ్చారు. ఎంతగా కట్టుకున్నారు అని అంటే, వాళ్ళకున్నటువంటి డబ్బంతా కూడా హెచ్చించి మంచి ఇల్లు కట్టుకొని వాటిలో ఉండవలసినటువంటి మరి పరికరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని వారు జీవించడానికి ప్రారంభించారు. అయితే ఈ దేవుని పని కొనసాగించబడటానికి దేవుడు వారిని హెచ్చరించటానికి హగ్గయి అనేటువంటి ప్రవక్తను పంపించాడు. ఈ హగ్గయి అనేటువంటి ప్రవక్త మరి దేవుని పనిని వారు చెయ్యాలి అని వారిని ప్రోత్సాహపరచడానికి
ఆయన తన సందేశాలు అందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ 2 అధ్యాయాలు మనము జాగ్రత్తగా చదివినట్లయితే మరి ఇది చిన్న పుస్తకమైనప్పటికీ హగ్గయి యొక్క సందేశాలు ఆనాడు వారికి మాత్రమే కాదు, ఈనాడు మనకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నవి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మనము మొదట ఏమి చేయాలో ఆ పనులు చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లేక క్రైస్తవులముగా మనకు ప్రయారిటీస్ ఉండాలి. ఏది మొదట చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేటువంటిది తెలుసుకొనవలసి ఉన్నది. మరి దేవుని ప్రజలైనటువంటి యూదా వారిని ఒక విధంగా గద్దిస్తూ, హెచ్చరిస్తూ, ప్రోత్సాహపరుస్తూ వారికి ఇచ్చినటువంటి ఈ సందేశములో మరి ఈ ప్రవక్త మొట్టమొదటిగా చెప్పేది ఏమిటి అని అంటే, మీరు దేవుని పని చేయుటకు సాకులు చెప్పొద్దు. మిమ్మును బబులోను చెర నుండి నేను ఎందుకు విడిపించి మరి జెరుబ్బాబెలు యెహోషువ యొక్క నాయకత్వంలో ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అంటే ఈ మందిరం యొక్క పనిని చేయటానికి. అయితే వారికి ఒక సాకు దొరికింది, వ్యతిరేకత వచ్చింది, పని నిలిపివేయబడింది. మరి సుమారు 15 సంవత్సరాలు వారు ఆ పనిని నిలిపివేసి వారి సొంత ఇళ్లను కట్టుకోవటం ప్రారంభించారు. అప్పుడు దేవుడు అంటాడు, మరి మీరు ఏ ప్రయత్నము చేయకుండా ఆ సమయం దొరికిందని మీ ఇళ్లను కట్టుకోవటానికి ఇది సమయమేనా? కనుక దేవుని పని చేయుటకు ఆ సాకులు ఎంత మాత్రమును కూడా చెప్పకూడదు. దేవుని యొక్క సేవలో మరి దేవుని పని చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అయితే ఆ ఆటంకాలు ఉన్నా కూడా సమయమనక అసమయమనక మరి దేవుని వాక్యాన్ని లేక సువార్తను మనము ప్రకటించవలసి ఉంటుంది. పాత నిబంధన గ్రంథములో దేవుడైనటువంటి యెహోవా మోషేను పిలుచుకున్నప్పుడు, నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశంలో నుండి నా ప్రజలను విడిపించుకొని రావాలి అని అంటే మోషే కూడా చాలా సాకులు చెప్పాడు. మరి ఆ విషయాలను గురించి నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. ఒక సాకు ఏమిటి అని అంటే, మోషే అంటాడు, దేవా నీవు నన్ను ఐగుప్తుకు వెళ్ళి ఫరో చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను విడిపించుకొని తీసుకొని రమ్మంటావు, నేను ఎంతటి వాడను అనేటువంటి మొట్టమొదటి సాగు చెప్పాడు. ఆ తర్వాత మరలా లేదు నువ్వే వెళ్ళాలి అని అంటే, లేదు నేను అక్కడికి వెళ్ళిన తరువాత నిన్ను ఏ దేవుడు పంపించాడు, ఆ దేవుని పేరు ఏమిటి అని వాళ్ళు అడిగితే నేనేమి చెప్పాలా అని ఇంకొక సాగు చెప్పాడు. అంత మాత్రమే కాకుండా మోషే అంటాడు, దేవా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, ఇప్పటికే వారు 400 సంవత్సరాలకు పైబడి ఆ యొక్క బానిసత్వంలో మ్రగ్గుతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో వారు నన్ను నమ్ముతారా? నమ్మేటట్టుగా నేను ఏమి చేయాలా? చివరిగా మోషే దేవుని పనిని చేయటానికి చెప్పినటువంటి సాకు ఏంటంటే, దేవా నీవేమో నన్ను వెళ్ళి ఐగుప్తులో నుండి వారిని విడిపించమంటున్నావు, కానీ నాకు నోటి మాంద్యం ఉంది, నేను చక్కగా మాట్లాడలేను. కనుక నాకంటే మంచివాడు మరి అర్హత కలిగినటువంటి వాడైనటువంటి అహరోనును ఎందుకు పంపించకూడదు అన్నప్పుడు దేవుడు మోషేను గద్దించాడు. నోరు ఇచ్చినది ఎవరు? పుట్టించినది ఎవరు? కనుక నీవు నాకు సాధనముగా ఉపయోగించబడటానికి నేను నీకు తోడుగా ఉంటాను. మరి నీ సహోదరుడైనటువంటి అహరోనును నీకు నోరుగా ఇస్తాను అని ఆ సాకులన్నీ పక్కన పెట్టి నీవు నేను చెప్పిన పనిని చేయమని దేవుడు మోషేను పంపించాడు. అలాగే ప్రియులారా, మనము ఈనాడు దేవుని పని చేయకుండా ఎన్నో సాకులు చెబుతూ ఉన్నాం. ఆ సాకులన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ నూతన సంవత్సరంలో మనం మొట్టమొదటిగా ఏమి చేయాలో అది చేయవలసినటువంటి అవసరత ఉన్నది. రెండవదిగా ప్రియులారా, ఈ హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము మరి 3-4 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఇంకొక విషయాన్ని దేవుడు ప్రవక్త ద్వారా తెలియచేయుచు ఉన్నాడు. అదేమిటి అని అంటే,
మీరు ఈ నూతన సంవత్సరంలో లేక మనం ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదించబడాలి అని అంటే స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఏంటా స్వార్థము అని అంటే, మరి ఆ అవకాశము దొరికిందని వారు దేవుని పనిని మానివేసి తమ సొంత ఇళ్లను కట్టుకోవటము ప్రారంభించారు. ఎప్పుడైతే మనము స్వార్థముతో తాండవమాడతామో, మన జీవితం అంతా స్వార్థముతో నింపబడి నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా క్షేమము అనుకుంటామో, దేవుడు మనల్ని ఎంత మాత్రమును కూడా ఆశీర్వదించడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో మనము గమనించినట్లయితే, ఫిలిప్పీ సంఘము మరి పౌలు యొక్క పరిచర్యను బలపరిచినటువంటి వారు. అయితే ఆ సంఘానికి చెరసాలలో ఉండి ఒక ఉత్తరాన్ని వ్రాస్తూ మరి 2వ అధ్యాయము 21వ వచనములో ఏమంటూ ఉన్నాడు అని అంటే, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ తమ సొంత కార్యాలే, దేవుని పని చేయకుండా ఏదో ఒక సాగు చెప్తారు, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇబ్బంది అంటారు. అందరూ తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు కానీ దేవుని కార్యములను చూడరు. అయితే ఇదే ఫిలిప్పీ పత్రికలో దేవుని కార్యాలను మొట్టమొదటిగా చేసినటువంటి వారు, దేవుని కొరకు మండుచు ఉన్నటువంటి తిమోతి లాంటి వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. ఎపఫ్రాదితు లాంటి వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అని అంటే మనం ఏది మొదట చేయాలో అది మొదట చేయాలి. డూ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించడానికి అవకాశము ఉన్నది. చివరిగా ప్రియులారా, ఈ సంవత్సరాన దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే ఈ హగ్గయి గ్రంథము మరి 1వ అధ్యాయము 5వ వచనములో మరి మనము చివరిగా గమనించినట్లయితే దేవుడు మరి హగ్గయి ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఈ మాటలు మరి 7వ వచనములో కూడా, కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. మరి ఈ 2 అధ్యాయాల్లో ఈ విషయాన్ని గురించి 5 పర్యాయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 15వ వచనములో, 2వ అధ్యాయము 18వ వచనములో 2 సార్లు దేవుడు వారిని ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడనంటే, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. యు కన్సిడర్ యువర్ వేస్. మీ ప్రవర్తన ఎలాగూ ఉన్నది, దానిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మరి వీలు కలుగుతూ ఉంది. మీ ప్రవర్తన మారకుండా పోయినట్లయితే, మీ మార్గములను మీరు మార్చుకోకుండా పోయినట్లయితే దేవుడు మరి శిక్షించవలసినటువంటి సమయంలో శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కనుక ఎప్పుడైతే మనము మొదట చేయవలసినటువంటి పనులను మొదట చేస్తామో, అంటే దేవుని పని చేయటానికి ఏ సాకు చెప్పకుండా ముందుకు సాగుతామో, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ముందుకు వెళుతూనే ఉండాలి. 2వది స్వార్థాన్ని విడిచిపెట్టాలి. 3వది మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి అని అంటే దాని అర్థం ఏంటంటే, యు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఆర్ యు ఇవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ న్యూ ఇయర్ అండ్ దెన్ ఎక్స్పెక్ట్ ద లార్డ్ టు బ్లెస్ యూ. మరి దేవుని యొక్క వాగ్దానము కూడా మరి వారు ముందు చేయవలసినవి ముందు చేసినట్లయితే దేవుడు ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఇదిగో 19వ వచనములో, 2వ అధ్యాయం 19వ వచనములో, మరియు ఆ నెల 24వ దినమున యెహోవాకు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చునదేమనగా, 19వ వచనం, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. ఇదిగో, మీరు మందిరాన్ని కట్టాలి. మొదట తిరిగి వచ్చినటువంటి వారు మరి కట్టడానికి ప్రారంభించారు. ఆ పనిని అక్కడే మరి వదిలివేసి వారు స్వార్థముతో నింపబడ్డారు. కనుక మీరు నా పనిని చేయండి, నేను మిమ్మును ఆశీర్వదిస్తాను, మీకు తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాలను
ఆశీర్వదించాలి అని అంటే మొదట చేయవలసినటువంటి పనులను మొదట చేద్దాం. సాకులు చెప్పకుండా ముందుకు సాగుదాం. స్వార్థాన్ని విడిచిపెడదాం. మనల్ని మనము పరీక్షించుకొని దేవా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థించినట్లయితే దేవుడు ఈ సంవత్సరం అంతా మనకు తోడుగా ఉండి ఆయనను ముందుగా పెట్టుకొని ఆయన పని చేస్తూ ముందుకు సాగాలని ఆ దేవుని సేవకునిగా హెచ్చరిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.